ఉన్నాడు అని నేను ఎరుగుదును. గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్ముల్ని పిలిచిన వారిని విడిచి అమ్మా భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం. ప్రేగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ ఉన్నతమైన నామానికి 1000 కోట్ల స్తుతులు స్తోత్రాలు నైనా. ఇదిగో కొద్దిసేపు నైనా నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, నీ బిడ్డలు శ్రద్ధ కలిగి వినడానికి నీ కృపద ఇచ్చేయండి, సహాయం చేయండి తండ్రి. నాయన అయ్యా, బలహీనును నీ శక్తి చేత, నా ఆత్మచేత, అయ్యా శక్తి చేత నీ ఆత్మచేత నన్ను నింపండి నాయన. కృప చూపించండి, దయ చూపించండి. నీ సన్నిధిలో విరిచి కాల్చి మీరే నన్ను వాడుకోమని, భద్రపరచమని అయ్యా, అనుదినము అనుక్షణము నీ శిలువ స్మరణము నా హృదయంలో మెదులాడుతూ ముందుకు సాగిపోయేవాడుగా ఉండడానికి సహాయం చేయమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు గారు ఈ గలతీలతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చదువు పాప, ఒకసారి మైక్ తీసుకోండి, మైక్ అందించయ్యా, వాళ్ళకు ఒక మైక్ ఇవ్వండి. మైక్ తీసుకో, చదువు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతా ఉంది. భక్తుడైనటువంటి పౌలు ఈ పత్రికలో గలతీయుల యొక్క ప్రవర్తన, అస్థిరమైన మనసును, తప్పుడు త్రోవకు మళ్ళిన విధానాన్ని చూచి ఆశ్చర్యచకితుడై వారిని ఖండిస్తూ ఆయన ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఓ గల్తీ విశ్వాసులారా, మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మీరు ఏం చేశారట? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుణ్ణే వదిలిపెట్టేసినారు. దేవుని యొక్క ఉద్దేశాలను వదిలిపెట్టేసినారు. దేవుని యొక్క తలంపులను వదిలిపెట్టేసినారు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయినారు. దేవుడు వాళ్ళ కుటుంబంలో చేసిన గొప్ప కార్యాలను మర్చిపోయి దేవునితోనే విభేదము కలిగి పిలిచిన దేవుణ్ణే మర్చిపోయి దేవునికే దూరం అయిపోయిన ప్రజలు నేడు గలతీల్లో ఉన్నారు. నేడు సంఘ విశ్వాసుల్లో ఉన్నారు. మన బెరాకా ప్రార్థనా మందిరంలో కూడా ఉన్నారు. లేకపోలేదు. ఇది గలతీయులకే చెప్పింది, మాకు కాదులే అనుకుంటున్నారేమో. ఇదిగో మన బెరాకా ప్రార్థనా మందిరంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పిలిచిన దేవుణ్ణి ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. ఇప్పుడు నేనంటాను, గాలిపటం ఎగురుతా ఉంది, దానికి ఏది ఆధారం? దారమే తెగిపోతే ఆ గాలిపటం పరిస్థితి ఏంది? ఆ గాలిపటం అనుకుంటుందట, ఎప్పుడెప్పుడు ఈ దారం నాదించి తెగిపోతే ఇంకా పైకి ఎగురుతాను అనుకుంటుందట. దానికి తెలీదు ఏమని తెలుసా? ఈ దారం ఉంటేనే నేను ఎగురుతాను, ఈ దారం ఉంటేనే నాకు విలువ, ఈ దారం ఉంటేనే నాకు బలం, ఈ దారం ఉంటేనే నేను ఉన్నతమైన స్థితికి చేరుకుంటాను, ఈ దారం ఉంటేనే అనేక మంది నా సాయి చూస్తూ చప్పట్లు కొడుతూ సంతోషపడతారు, ఈ దారం ఉంటేనే అని గాలిపటం మర్చిపోయేట ఎప్పుడెప్పుడు ఈ దారం తెగిపోతే నేను ఇంకా పైకి ఎగురుతునేమో అనుకుంటుందట. ఒక్కసారి దారం ఏమైపోయిందట? తెగిపోయిందట. ఇప్పుడు ఇది పైకి ఎగురుద్దంటారా?
చెప్పాలా? కింద పడిపోద్ది అంటారా? నేనంటాను కింద పడిపోవడమే కాదు, ఇది చినిగిపోద్ది. ఏమైపోద్ది? చినిగిపోద్ది. దీనికి కట్టిన పొలలు ఇరిగిపోతాయి. ఇది పోయి కంపలో పడుతుంది. ప్రియమైన విశ్వాసి, ప్రస్తుతానికి ఈ గలతీయుల పరిస్థితి కూడా, ఈ గలతీయుల వ్యక్తిగత జీవితాలు కూడా ఇదిగో అదే విధంగా ఉన్నాయి. పౌలు గారు అంటున్నాడు, మీరు ఇంత తొందరగా మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మీరు విడిచిపెట్టేశారే. చదువమ్మా మాట. మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టు తప్పుడు బోధకు మీరు మళ్ళుతున్నారే. దేవుణ్ణి పిలిచిన దేవుణ్ణి వదిలిపెట్టారే. మీకు దేవుని పరిచయం చేసిన సేవకుని బోధకుని వదిలిపెట్టేస్తున్నారే. భిన్నమైన బోధకు మీరు మళ్ళీపోతున్నారే. మీరు దారాన్ని తెంపేసుకోవాలనుకుంటున్నారే. తెగిపోతే ఇక నీకు విలువ ఉండదు. తెగిపోతే నువ్వు ఎక్కడ పడిపోతావో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విడిచిపెట్టిన తేమ ఎక్కడ కలిసిపోయినాడు? తేమ ఎక్కడ కలిసిపోయాడమ్మా? లోకంలో కలిసిపోయాడు. 1 తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాసినాడు. చదవండి. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి పోయాడంట? దెసలోనికకు వెళ్ళెను. చాలు. దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలో కలిసిపోయినాడు. లోకాన్ని స్నేహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సన్నిహిత సంబంధాలు నేడు క్రైస్తవ జీవితాలకు తక్కువైపోయినాయి. అందుకనే కీర్తనకారుడు 16వ అధ్యాయం 4వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. ప్రియమైన విశ్వాసి, నువ్వు దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ నువ్వు తేమలాగా లోకంలో కలిసిపోతున్నావేమో. దేవుణ్ణి మర్చిపోయి ఇదిగో మళ్ళీ నువ్వు లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడుతున్నావేమో. దేవుణ్ణి కలిసిపోయి మళ్ళీ నువ్వు 5 రోజులు 3 రోజులు పండగలు చేయడానికి ఇష్టపడుతున్నావేమో. దేవుణ్ణి మర్చిపోయి నువ్వు మళ్ళీ లోకంలో నువ్వు తిరగాలనుకుంటున్నావేమో. దేవుణ్ణి మర్చిపోయి ఇదిగో నీ ఇష్టాను ప్రకారంగా జీవించాలనుకుంటున్నావేమో. దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి ఒక్కరు కయ్యనులా అయిపోతారు. దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి ఒక్కరు తేమాలా అయిపోతారు. దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి ఒక్కరు సాంసోనులా అయిపోతారు. దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి ఒక్కరు అననీయ సఫేర్లాగా అయిపోతారు. దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి ఒక్కరు లూసిఫర్లా ఈ లోకంలో పడిపోతారు. ఎలా పడిపోతారు? లూసిఫర్ల లోకంలో పడిపోతారు. దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి విడిచిపోతే ఇక మనిషికి బ్రతుకు లేదు, మనిషి జీవితానికి విలువ లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆడంటున్నాడు గల్తీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి. గల్తీయులు రాసిన పత్రిక మైక్ తీసుకోమ్మా. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూతైన మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడైపోతాడు. కొందరు అబద్ధ బోధకుల సంఘంలో చేరారు. మరి ఇతర అపోస్తులు ప్రకటించిన సువార్తను విశ్వసించిన బోధకులను బోధకులు వారు ఈ బోధ చేత సంఘం అంతా గలిబిలి చేయబడతా ఉంది. ఆనాడు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము బోధించిన బోధ తప్పగా ఏదైనా సరే పరలోకంలో నుంచి దూత వచ్చి మీకు చెప్పినా కూడా మీరు ఏం చేయకూడదు? వినకూడదు. పరలోకంలో నుంచి దూత దిగొస్తే వినకుండా ఉంటాం ఏందయ్యా? ఒకవేళ చెప్పినా కూడా వినకూడదు. ఎందుకని అపోస్తలుడైన పౌలు ఇంత ఖండితంగా గల్తీయుల సంఘంతో మాట్లాడుతున్నాడు?
నేనంటాను, ఇంత ధైర్యముగా అపోస్తలుడైన పౌలుకు మాట్లాడడానికి గట్స్ ఎక్కడే? ఇదిగో పరలోకములో నుంచి దూత వచ్చినా కూడా మీరు వినడానికి ఆస్కారం లేదు, నేను చెప్పిన బోధే కరెక్ట్ అంటాడంటే ఎవరు మాట్లాడుతున్నారు అపోస్తలుడైన పౌలులో నుంచి? దూత కన్నా గొప్పవాడు, దూతలని సృష్టించిన వాడు, దూతల చేత స్తుతియాగాలు ఇదిగో అనుదినము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలిపించుకుంటున్న వాడు అపోస్తలుడైన పౌలులో ఉండి చెప్తున్న మాట ఈ మాట. ఏ మాట? చదువు, మళ్ళీ మాట పెద్ద చదవాలా? మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన ఎడలా అతడు శాపగ్రస్తుడవును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైపోతాడు అతను? శాపగ్రస్తుడు. దూత వచ్చి చెప్పినా కూడా మీరు వినకూడదు. ఎందుకు తెలుసా? ఇదిగో జీవించువాడను నేను కాదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుతో సంఘాలతో మాట్లాడేది ఎవరు చెప్పాలా? క్రీస్తే. అపోస్తలుడైన పౌలు ఒక బోరగా మాత్రమే, కరపత్రంగా మాత్రమే, పనిపుట్టుగా మాత్రమే కనిపిస్తున్నాడు. కాకపోతే అపోస్తలుడైన పౌలులో ఉండేది ఎవరు? క్రీస్తే. దేవుని ఆత్మే, దేవుని ఆత్మే అపోస్తలుడైన పౌలులో నుంచి మాట్లాడుతూ ఉంది. నా బోధే మీరు వినండి అని. అయితే అంటున్నాడు, అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు పిలిచిన దేవుణ్ణి మర్చిపోయారు, ఇదిగో బోధకుని మర్చిపోయారు, సేవకుని మర్చిపోయారు, మీరు అబద్ధ బోధ వైపు మీరు చూస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి అమ్మా. కోతకాలం వరకు అమ్మా, మత్తయి సువార్త 12:30. నా పక్షమున ఉండని వారు నాకు విరోధి, నాతో కలిసి అమ్మా సమకూర్చని వాడు చెదరగొట్టువాడు, వాడు అబద్ధ బోధకుడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ బోధ మీరు వింటున్నారేమో, జాగ్రత్త పడండి. అబద్ధ బోధకులు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారేమో, జాగ్రత్త పడండి. ఇదిగో అబద్ధ బోధకు మిమ్మల్ని ఇదిగో తర్ఫీదు చేస్తున్నారేమో, జాగ్రత్త పడండి. ఇదిగో అబద్ధ బోధకులు మిమ్మల్ని పురుకొల్పుతున్నారేమో, ఇదిగో మీ హృదయాన్ని పాడు చేస్తున్నారేమో, ఇదిగో మిమ్మల్ని ఇదిగో నాశన కూపానికి తీసుకెళ్ళిపోతారు అని అంటున్నాడు. వాళ్ళు ఎవరంట? చెదరగొట్టువారు. మిమ్మల్ని చెదరగొడతారు, సంఘము నుంచి మిమ్మల్ని చెదరగొడతారు, ఇదిగో సహవాసము నుంచి మిమ్మల్ని చెదరగొడతారు, ఇదిగో ఆత్మీయమైన జీవితంలో నుంచి మిమ్మల్ని చెదరగొడతారు, ప్రేమ నుంచి మిమ్మల్ని చెదరగొడతారు, దేవుని కృప నుంచి మిమ్మల్ని చెదరగొడతారు, దేవుని యొక్క ఆదరణ నుంచి మిమ్మల్ని చెదరగొడతారు, సంఘ సహవాసములో మిమ్మల్ని ఉండనీక, ఇదిగో సహవాసములో ఉన్న ఇదిగో విశ్వాసములో మిమ్మల్ని ఉండనీక మిమ్మల్ని చెదరగొట్టేవారు తయారవుతారు, జాగ్రత్తగా ఉండనని ఆనాడు అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. నేటి సంఘాలు చెదిరిపోతూ ఉన్నాయి, దేవుని మాటలు వినకుండా సంఘాలు చెదిరిపోతూ ఉన్నాయి. అందుకనే అంటాడు ఒక మాట, 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 26 వరకు చదవండి అమ్మ, టకటక అమ్మా. ఏలయనగా అపోస్తులను వేషము ధరించుకుంటారు, దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు. ఏందమ్మా చదువమ్మా? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. కలిపి చదువు పాప. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును.
నేను అవివేకునని ఎవడును తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకునైనట్టుగానే చేర్చుకొనుడి. చదువు ఇంకా కింద. నేను చెప్పునది 26 వరకు చదువు. నేను చెప్పునది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకు వలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక. దేంట్లో అతిశయపడుతున్నామంట మనం చెప్పాలా? శరీర విషయములు అతిశయపడుతున్నాం. తర్వాత నేనును అలాగనే అతిశయపడుదును. మీరు వివేకులయ్యుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మును మింగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను, మీరు సహించుచున్నారు. మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను. అవివేకగా మాట్లాడుచున్నాను సుమా. వాళ్ళు హెబ్రీయులా, నేను హెబ్రీయుడినే. వాళ్ళు ఇశ్రాయేలులా, నేను ఇశ్రాయేలునే. వారు అబ్రహాము సంతానమా, నేను కూడా. వారు క్రీస్తు సేవకులా, వెర్రివారి వల్ల మాట్లాడుచున్నాను. నేను వారి కంటే మరి ఎక్కువగా ప్రయాసపడుచున్నాను. అనేక సార్లు చెరసాల్లో ఉన్నాను, లెక్కలేని దెబ్బలు తిన్నాను, చాలా సార్లు ప్రాణాపాయంతో ఉన్నాను. యూదుల చేతను 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. 3 సార్లు బెత్తముతో కొట్టబడ్డాను, ఒక్కసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ పగిలిపోయింది. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాను. తరచుగా ప్రయాణం చేశాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, నా స్వజనుల వల్ల ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, పట్టణాల్లో ఆపదలు, ఎడారుల్లో ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను. దేవుని కోసం ఎంతగానో శ్రమ పడుతున్నాను. దేవుని కోసం హింసింపబడుతున్నాను, కొట్టబడుతున్నాను. అయితే ఇదిగో తప్పుడు బోధకులు మాటల మటుకు మీరు ఏం చేయొద్దు, వినవద్దు. కరాఖండితముగా చెప్తా ఉన్నాడు. ఇదిగో శరీర విషయంలో మీరు అసూయపడుతున్నారేమో, నాకంతా శరీర విషయంలో నేను అసూయపడుతున్నాను, కానీ ఇదిగో అది క్రీస్తు కోసమే నా శరీరం నల్లగొట్టబడతా ఉంది. క్రీస్తు కోసమే. ప్రియమైన విశ్వాసి, ఇదిగో క్రీస్తుతో గడపలేని బిడ్డలు, ఈ ఉపవాస దినాల్లో గడపలేని బిడ్డలు, ఇదిగో మీరు చాలా కృపను కోల్పోతున్నారు. చాలా కృపను కోల్పోయారు కూడా. దేవునితో సన్నిహితం చేయలేకపోయారు, దేవునితో జీవించలేకపోయారు. దేవుడు 24 సంవత్సరంలో మీకు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. 24 సంవత్సరంలో ఆయన నీ పట్ల చేసిన కార్యాలు విడిచిపెట్టారు. ఇదిగో పిలిచిన దేవుణ్ణి మర్చిపోయి దేవునితో 3 రోజులు సహవాసం చేయలేని వారుగా మీరు కనపడుతున్నారు. చాలా బాధేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మిమ్మల్ని నిందించువాడు నేను కాదు, కానీ దేవుడే మీ మీద నేరం మోపుతున్నాడు. మీరు జాగ్రత్త పడండి. చూడండి, అని అంటున్నాడు ఒక మాట, ఇదిగో నేను అనేక మార్లు ఆపదలో చిక్కున్నాను. కపట సహోదరుల ఆపదలు ఇవన్నీ ఎదుర్కొన్నాను. ఎవరంట? ఏం సహోదరులు అంట వీళ్ళు? కపట సహోదరులు. జాగ్రత్త. కపట సహోదరుల వల్ల మీరు పడిపోతున్నారేమో జాగ్రత్త. దేవునికి దూరం అయిపోతున్నారేమో జాగ్రత్త.
మీరు కూడా గలతీల్లాగా అయిపోతున్నారేమో జాగ్రత్త. ఇదిగో మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మీరు విడిచిపెడుతున్నారేమో జాగ్రత్త. ఇదిగో మీకు బోధిస్తున్న అపోస్తుల బోధన బోధిస్తున్న సేవకుని మీరు వదిలిపెట్టాలనుకుంటున్నారేమో జాగ్రత్త. మిమ్మల్ని సాతాను అబద్ధ బోధకుల్లో నుంచి మిమ్మల్ని వాడు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అబద్ధకుల బోధకుల చేత మిమ్మల్ని ప్రేరేపించి క్రీస్తు సాన్నిహిత్యంలో మిమ్మల్ని ఉండనీయకుండా చేయాలనుకుంటున్నాడు. మీరు జాగ్రత్త పడండి అని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొన పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తిస్తుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు. అబ్బా, ఎంత గొప్ప మాట ఈ మాట, ఎంత గొప్ప మాట ఈ మాట. స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడవని వారు, స్వార్థ సత్యము ప్రకారం నడువని వారు వేషధారులు. అంటే దేవుని కొరకు వీరు జీవించే జీవితం కాదు. పౌలు దీన్ని ఖండిస్తా ఉన్నాడు. అంటే చెప్పేది ఒక రకం, జీవించేది మరొక రకం. ఇదిగో యూదులైనటువంటి నీవు ఎలా జీవిస్తా ఉన్నావు అంట? అన్యజనుల వలె జీవిస్తూ ఉన్నావు. అన్యజనుల ఆచారాలను పాటిస్తున్నావు. ఇదిగో బాప్తిసం తీసుకొనబడిన నీవు, ఇదిగో దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలుభాగస్తురాలే నీవు. ఇదిగో ఈ 3-4 రోజుల పండగలు నువ్వు చేస్తున్నావు. ఇదిగో వాళ్ళు పటాలకి పెడతారు, నువ్వు పెట్టవంతే. వాళ్ళు అక్కడ గడుపుతారు, నువ్వు కూడా అక్కడే గడుపుతున్నావు. దేవుని మందిరంలో సహవాసాన్ని కోల్పోతున్నావు. నీవు కూడా గలతీల ప్రజల లిస్టులో దేవుడు నిన్ను చేరుస్తా ఉన్నాడు. సుమా, జాగ్రత్త పడు. నీవే అన్య ప్రజలుగా జీవిస్తూ నీవు నీలాగా జీవించమని కోరడం. ఇదిగో యూదుడమైనటువంటి నువ్వు అన్య ప్రజల్లాగా జీవిస్తున్నావు. నువ్వు వాళ్ళ మళ్ళీ నువ్వు యూదుల్లాగా జీవించబడ్డం ఇదేమైనా నీకు ధర్మంగా ఉందా అని అడుగుతా ఉన్నాడు. నువ్వే క్రీస్తుని సరిగా విశ్వసించడంలా, క్రీస్తు నడవటంలా, క్రీస్తు భక్తి మార్గంలో నువ్వు సరిగా లేవు. నువ్వు మళ్ళీ భక్తి నేర్పించాలనుకుంటే, నువ్వు మళ్ళీ ఇతరులని దేవుళ్ళలోకి నడిపించాలనుకుంటే కరెక్ట్ కాదు కదా అంటున్నాడు. వినరు కదా నీ మాట అంటున్నాడు. అందుకని చూడండి, ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాసినాడు. టక చదవండి. ఆత్మను అనుసరించి జీవించువారు అయితిమా, ఆత్మను అనుసరించి అమ్మా క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి మనం జీవించువారమైతే ఎలా నడుచుకుంటాం? క్రమముగా నడుచుకుంటాం. సంఘానికి, సంఘ విశ్వాసులకు కావాల్సింది ఏం తెలుసా? దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది తెలుసా? క్రమమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడి నుంచో దైవజనులు వచ్చి ఉపవాసాలతో దేవుని వాక్యాన్ని అందించిపోతే మన సంఘానికి మన సంఘంలో ఉన్న సంఘస్థులు రాలేకపోయారు అనేక మంది. నేను ఒక్కరిని నిందించటంలా, రాలేని అందరి మీద నేను బాధపడిన వల్లే కానీ నేను మిమ్మల్ని ఏమనగలను? అయితే మీ గురించి ప్రార్థించి దుఃఖించేవాడిని తప్ప ఇక నేను మిమ్మల్ని ఏమీ అనలేను. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆత్మను అనుసరించి నడుచుకున్నవాడు ఏ విధంగా జీవిస్తాడంట? క్రమముగా జీవిస్తాడు. జీవితానికి ఒక క్రమం ఉంటుంది. ఉదయాన్నే లేచి వాడు బైబిల్ చదువుతాడు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడు. ఇదిగో మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాడు, సాయంత్రం తన కుటుంబ ప్రార్థనలో ఉంటాడు, సాయంత్రం తన వ్యక్తిగత ప్రార్థనలో ఉంటాడు, సంఘ ప్రార్థనలో ఉంటాడు,
ఇదిగో సంఘ విశ్వాసుల జాబితాలో అంటాడు, సంఘ సహవాసంలో పాల్గొంటాడు, సంఘంలో జరుగుతున్న ప్రతి ఇదిగో ఉజ్జీవ ప్రార్థనలకు క్రమం తప్పకుండా బద్ధుడవై దేవుని పాదాల దగ్గర మోకరిల్లి ఆయన వైపు చేతులెత్తి ఆరాధిస్తాడు. మన వ్యక్తిగత జీవితంలోనే క్రమం లేకపోతే సంఘ జీవితంలో నుంచి వస్తుంది? రాదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి అమ్మ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:40. నా సహోదరులారా, ఇదిగో మళ్ళీ అంటున్నాడు ఆయన, కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగా క్రమముగాను జరిగించండి. క్రైస్తవుడు సమస్తము ఏ విధంగా జరిగించాలంట? మర్యాదగా క్రమముగా జరిగించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి మర్యాద క్రమం అవసరమని నేనుగా చెప్పేది దేవుడే చెబుతున్నాడు. దేవుడే చెబుతున్నాడు. ఆయన దగ్గరంట మనం మర్యాదగా క్రమముగా నడుచుకోవాలట. అమ్మో ఆయనతో పని కాదు మర్యాదగా నడుచుకోకపోతే, అమ్మో ఆయనతో పని కాదు క్రమముగా నడుచుకోకపోతే. ఇదిగో నా ప్రజలు నన్ను దేవుని మందిరమునకు వెళ్ళుదు రమ్మని చెప్పినప్పుడు సంతోషముతో గంతులు వేయిస్తూ, ఎవరంట వెళ్ళింది? దావీదు. సంతోషంతో ఏమంట? గంతులు వేయిస్తూ వెళ్ళాడట. ప్రియమైన విశ్వాసి, దేవుని మందిరానికి రావాలని నీలో సంతోషం పుట్టాలా, నీ కాళ్ళు గంతులు వేయాలా. ఆయన అంటున్నాడు, సమస్త మర్యాదగా క్రమముగా నడుచుకునండి. క్రైస్తవ జీవితాల్లో క్రమము తగ్గిపోయింది. ముఖ్యంగా బెరాకా ప్రార్థన మందిరంలో క్రమము తగ్గిపోయింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు, చదవండి. అవివేకమైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టు వాడిగాను యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట దేవుడు ప్రదర్శింపబడిన కదా, సిలువ వేసిన క్రీస్తు ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే తెలుసుకొని కోరుచున్నాను. అవివేకము బుద్ధిహీనత అంటే అదే. మరి దేవుడు మీ ముందు కనబడుతున్నాడు కదా, మీరు దేవుని కృపను పొందుకున్నారు కదా. ఇదిగో దేవుని శరీరంలో దేవుని రక్తంలో నువ్వు పాలుభాగస్తులు అవుతున్నావు కదా. నీలో ప్రవహించేది ఇదిగో దేవుని ఆత్మ, దేవుని రక్తం నీలో ప్రవహిస్తూ ఉంది కదా. మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? మీరు ఎందుకు తప్పిపోతున్నారు? ఎందుకు మీరు క్రమం లేకుండా జీవిస్తున్నారు? ఎందుకు మీరు మర్యాదగా దేవుని యొద్దకు ప్రవర్తించట్లేదు? ఎందుకు? నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. నేను మిమ్మల్ని సక్రమంగా నడిపిస్తున్నానే, క్రమమైన బోధలో మిమ్మల్ని పెడుతున్నానే, ఇదిగో అపోస్తల బోధే మీకు నేను బోధిస్తున్నానే. మిమ్మల్ని తప్పిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గలతీయులతో హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. బెరాకా ప్రార్థన మందిర సంఘస్థులారా, దేవుడు నేడు మీతో మోడా మీ వ్యక్తిగత జీవితాలతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని కార్యాలకు అడ్డుపడుతున్నావేమో, పిలిచిన దేవుని విడిచిపెడుతున్నావేమో, ఆయన మర్చిపోతున్నావేమో. ఇదిగో ఆదివారం పూట వచ్చి 1 గంట సేపు కూర్చొని బల్లో చేసి టక్కని మళ్ళీ వెళ్ళిపోతున్నావేమో. ఆదివారం ఒక్కరోజే దేవుళ్ళ మందిరంలో గడిపితే చాలు అనుకుంటున్నావేమో. అది నీ ఆత్మీయమైన అంత మాత్రము భక్తి ఇదిగో నీ విశ్వాస జీవితానికి సరిపాదు. ప్రియమైన దేవుని బిడ్డనా, ఇదిగో మనిషికి ఏదైనా లోపించవచ్చు, కానీ ఏం లోపించకూడదు?
భక్తి లోపించకూడదు. డబ్బు లోపించినా పర్వాలే, శారీరకంగా ఆరోగ్యంగా క్షీణించినా పర్వాలేదు, ఇదిగో మానసికంగా కొంచెం బాధపడినా పర్వాలేదు. కానీ ఇదిగో క్రైస్తవుడికి భక్తి తగ్గిందా, ఇదిగో నువ్వు బలహీనుడైపోతావు. భక్తి తగ్గిందా, నువ్వు తెగిపోయిన గాలిపాటం అయిపోతావు. భక్తి తగ్గిపోయిందా, ఇదిగో నీలోకి దేవుని ఆత్మ పని చేయదు. భక్తి తగ్గిపోయిందా, దేవుడు నీతో మాట్లాడడం ఆగిపోతుంది. ఆగిపోయిన దాకా చేసుకోబాక ఏది కూడా. ధార కొంచెం ప్రవహిస్తున్నప్పుడే దాన్ని పెద్దది చేసుకోవాలా. ఆగిపోయిందా దేవుని ఆత్మ, నువ్వు పనికిరావు. దేవునికి పనికిరాని వాడు మనుషుల్లో కూడా చెల్లడు. గుర్తుపెట్టుకో ఈ మాట. దేవుడు ఉంటేనే నీ పక్షాన. అబ్షాలోము తరుగుతున్నా అతను ధైర్యంగా ఉన్నాడు. ఇదిగో సౌలు అతను తరుముతా ఉన్నా అతను ధైర్యముగా ఉన్నాడు. ఇదిగో తన ప్రజలే తన మీద వ్యతిరేకమైన ధోరణిలో ప్రవర్తిస్తున్న కుమారుడికి సపోర్ట్ చేసి ధైర్యముగా ఉన్నాడు. కారణం ఏం తెలుసా? దేవుని ఆత్మ ఆయనలో ఇదిగో ప్రవహిస్తూ ఉంది. దేవుడు ఆత్మ చేత అతను నింపబడతా ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయనలో అలా నిలిచిపోయి ఉంది. అందుకని ఆయన ఏ ప్రార్థన చేసినా కీర్తనలో ఇదిగో ఆయన నీ ఉంటే నాకు చాలు అంటున్నాడు. అంతే, నీ ఉంటే నాకు చాలు. ఇదిగో నాయన నన్ను నువ్వు వదిలిపెట్టబాక, నన్ను విడిచిపెట్టబాక, నన్ను కాదనబాక. ఇదిగో మీరు అడగాల్సింది అదే. కేంద్రీయుల ప్రవర్తన మా జీవితాలుంటే తీసేయి. ఇదిగో గలతీయుల ప్రవర్తన మా జీవితాలుంటే తీసివేయి నాయన. నీ ఆత్మను మామలో ఉంచు, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపు. మాకు ఏమున్నా లేకపోయినా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయినసారి ఒక మాట చెప్పాను. చెన్నై నుంచి వస్తూ ఉన్నా, నా ముందు ఒక ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఆయన భార్యకి పని చెప్తా ఉన్నాడు. ఏంది? ఆయన భార్యకి పని చెప్తా ఉన్నాడు. ఆమె సరేనయ్యా అట్టే పంపిస్తానే, ఒకసారి పంపించింది డబ్బులు, మళ్ళీ ఇంకో పని చెప్పాడు, మళ్ళీ పంపించింది డబ్బులు, మళ్ళీ ఇంకో పని చెప్పాడు. ఆమె ఇసుకొని ఇదిగో నువ్వు ఏం పనులు చేయమని నేను చేస్తా, నేను కాదనకుండా ఉన్నాను. ఇదిగో నీ వల్ల నేను మందిరానికి పోకుండా ఆగిపోయానా, నీ అంతు చూస్తా, నీ కథ చెప్తా అని అంతే టక్కని పెట్టేసినాడు ఫోన్. అంతే. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి నిన్ను ఏదైనా ఆపుతా ఉంటే ఇదిగో నువ్వు మర్యాదగా క్రమముగా నడుచుకోవడం నీ కుటుంబానికి కనిపించాలా. ఎక్కువ మాట్లాడితే నన్ను ఇంట్లో తంతారా, ఎక్కువ మాట్లాడితే ఒప్పుకోదురా. ఇదిగో దేవుని విషయంలో మటుకు బంధువుల్ని, భర్తని, ఇదిగో కుమారుల్ని, కుమార్తెల్ని, మనవల్ని, మనవరాలని, వాట్ ఎవర్ మేబీ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఇంట్లో జరుగుతూ ఉంటే అన్ని ఇంట్లో బంద్ చేయాలా. రైట్, బాయ్, ఇప్పుడు దాకా మీకు పని చేసిన ఆయన, ఇక నేను బయలుదేరాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, దేవుని మందిరంలో గడపాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక మాట అన్నాడట ఇంతాక. ఎవరో ప్రార్థన చేస్తే ఈ మాట, అయ్యా నీకే మందిరం లేదని నువ్వు నాకు చెప్తే, నేనేమో పెద్ద పెద్ద సారల్లో, పెద్ద పెద్ద బిల్డింగ్లో వాటిలో ఉండడం నాకేం ఇష్టం లేదయ్యా. నీ మందిరం కట్టిన దాకా నేను కూడా ఏడుంటాను, పాకేసుకొని ఉంటాను, ఇల్లుల్లో ఉండను, పెద్ద పెద్ద భవనం. ఈ మందిరం కట్టిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో భక్తి జీవితం అంటే ఇది దావీదు భక్తి జీవితం అంటే. ఎంత నేర్చుకోవాలా నేను దావీదును చూసి. ఆదివారం నిన్ను ఏదైనా ఇబ్బంది పెడుతుందా ఇంట్లో, కఠినంగా బంద్ చేయి, దాన్ని ఆపే, మందిరంలో కూర్చో మందిరంలో. అప్పుడే బంధువులు వచ్చారా, రైట్ అమ్మా ఇదిగో మీకు తినడానికి ఇదో కోడి కూర చేసా, మీకు అది చేసి ఇది చేసా, టక్క రైట్ మా, మంచిది, హ్యాపీగా తినడు నాయన, నేను వెళ్ళిపోవాలా, మందిరంలో ఉండాలా. ఏది నీ భక్తి తగ్గిపోయిందా? నీ భక్తి జీవితం తగ్గిపోయిందా?
తగ్గిపోయిందని నీకు ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? నువ్వు మందిరంలో గడపకుండా నువ్వు ఇంట్లో గడపతున్నప్పుడే నీకు అనిపించేస్తుంది నేను దేవునితో కనెక్షన్స్ తగ్గిపోయినాయి నాకని, దేవునితో బంధం తగ్గిపోయిందని. ప్రియమైన విశ్వాసే, బాక్సింగ్ గారంట బాగా వృద్ధుడైపోయి ఇదిగో లేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో, పడకలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన మందిరంలో ఉండడానికి ఇష్టపడేవాడంట. ఎక్కడ ఉండేవాడు ఇష్టపడేవాడంట? మందిరంలో ఆ నుంచి ఏడ దాకా ఆ సంఖ ఈ సంఖ పట్టుకొని తీసుకొని వస్తారంట. ఏడకి ఎక్కే లోపలికి వాళ్ళ చెయ్యిని తోసేస్తాడంట, ఈ చెయ్యి తోసేస్తాడంట. ఒక్కడే వచ్చి ఈడ మోకరిల్లి ప్రార్థన చేసుకుంటా ఉంటాడంట. దేవుని మందిరం అంటే ఎంత ఇష్టం! ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశించిన. నేను పరుండి మంచం మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునిగి పాటు రానియను. మంచం ఎక్కడంట? ఏమెక్కడంట? మంచం ఎక్కడుంటా? ఎక్కడుంటావు దావీదు నువ్వంటే? ఏడుంటాడంట? కింద పనుకోనుంటా. కింద పనుకోంట, నేల మీద కూర్చుంటా. కంటికి రెప్పే నా మందిరం కట్టించబడిన దాకా. అబ్బా, ఎంత గొప్ప మాట ఈ మాట! క్రైస్తవ విశ్వాసి, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో పెట్టి నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నిన్ను కాపాడుతూ, వచ్చిన అవరోధాల నుంచి నిన్ను ఆయన ఇదిగో అనేక కార్యాలను నీ పక్షాన చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటే, నువ్వు దేవుని దగ్గర గడపకుండా నీ సంతోషంలో, నీ ఎంజాయ్లో ఉంటే నిన్ను కూడా దేవుడు గలతీయుల్లోకి తీసుకెళ్తున్నాడు. గలతీయుల ప్రజల్ని నీకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో యెర్మియా 4వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. యెర్మియా, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు, వారు మూఢులైన పిల్లల వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియదు కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. వాళ్ళు మూఢులైన పిల్లలు, తెలివి లేకుండా ఉన్నారు. అబ్బా, దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఈ గలతీయులను చూసి. ప్రియమైన విశ్వాసి, ఇదిగో నీ వల్ల ఆయన కూడా ఇట్లా బాధపడుతున్నాడేమో, నీ వల్ల యేసయ్య ఇంకా బాధపడడానికి లేదు. అందుకని అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17. మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేదో తెలుసుకొనుడి. ఏందంట? ప్రతి క్రైస్తవుడట ప్రభు చిత్తం ఏదో తెలుసుకోవాలట. ఏం తెలుసుకోవాలంట? ప్రభు చిత్తం ఏదో తెలుసుకోవాలట. ప్రభు చిత్తం మీ జీవితంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవాలా. ప్రభు చిత్తం తెలియకుండా నీ సొంత అడుగులేస్తే నువ్వు నష్టపోతావు. ఖచ్చితంగా ప్రభు చిత్తం తెలుసుకోవాలా. క్రైస్తవుడు సరిచేయబడాలా. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు, సరిచేయబడాలా. దావీదు సరిచేయబడడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయడానికి ఇష్టపడాలా, సరిచేయబడుతున్నాడు. ఇదిగో మీరు అవివేకులుగా ప్రభు చిత్తమేదో తెలియకుండా ఉన్నారు. ప్రభు చిత్తాన్ని తెలుసుకోండి. 5వ విషయం చూడండి, 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, ఏందంట ఈ మాట? ఏందంటే ఈ మాట? విత్తబడిందేమో గోధుమలు. విత్తబడింది ఏది? గోధుమలు విత్తబడ్డాయి. ఏమొస్తున్నాయంటమ్మా?
గురుగులు వస్తున్నాయట. ఇదిగో మొదట మీరు ఆత్మానుసారంగానే ఉన్నారు, ఇప్పుడైతే మీరు శరీరానుసారమైన పంటను కోస్తున్నారు. ఏంది విచిత్రం? ముందుగా విత్తబడిందేమో గోధుమలు విత్తబడ్డాయి, తర్వాత ఏమొస్తున్నాయి? గురుగులు వస్తున్నాయి, పనికిరాని వస్తున్నాయి నీలో నుంచి. ఆత్మీయంగా జీవించే నీలో ఆత్మీయ పంట కదా ఆయన కావాల్సింది. నువ్వు శరీర పంటను వస్తున్నావేమి? అందుకనే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 48వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి, నేను ముగిస్తాను ఇక. 1 తిమోతి రాసిన పత్రిక 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని. పాప మళ్ళీ చదువు ఈ మాట. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనం. దైవ భక్తి ఇప్పటి జీవన విషయములోను రాబోవు జీవన విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. విషయములలో ప్రయోజనమవుతుంది. ఎంత గొప్ప మాట ఈ మాట. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ ఇదిగో భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, అది ఇప్పటి జీవితమైనను రాబో జీవితమైనను ఇదిగో తరతరముల వరకు అది ఉపయోగపడుతుంది. అది క్షీణించిపోయేది కాదు, దానికి స్టాప్ లేదు. అది ఇంతవరకు ఉండి అంతవరకు ఆగిపోయేది కాదు. నువ్వు బ్రతికినంత కాలం కొనసాగించబడుతూనే ఉండేది. బ్రతికినంత కాలం కొనసాగించబడుతూనే ఉండేది. ప్రియమైన విశ్వాసి, ఇంకా శరీర సంబంధంతో, ఇంకా శరీర కోరికలతో, శరీర క్రియలతో వయసు ఉడికిపోతున్నా పాపంలో ఉంటానంటే నిన్నెవరు మార్చగలరు? వయసు ఉడికిపోయి శరీరం అంతా ఇదిగో శరీరం అంతా ముడతలు పడి, మొహం అంతా ముడతలు పడిపోయి ఇంకా నేను పాపంలో కొనసాగుతాను, పాపంలో బ్రతుకుతాను, పాపమే నాకు కావాలి అంటే పాపంలో పడి చచ్చిపోను, దేవునికి ఉపయోగంలే. ఆత్మీయ జీవితంతో కొనసాగింపబడిన నీ జీవితం శారీరకంగా నువ్వు పంటను వస్తావా? దేవుడు బాధపడ్డా? దేవుడు దుఃఖించడా? వృద్ధాప్యం వస్తున్నా, వయసు గతించిపోతున్నా, ఇంకా పాపంలోనే ఉంటాను, ఆ పాపమే నా కమ్మంగా ఉందంటే ఎవరు మార్చగలరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని సొలొమోను అన్నాడు, ఇదిగో నువ్వు యవ్వన కాలంలో హాయిగా తిరుగు, మధ్య వయసులో హాయిగా తిరుగు, నువ్వు ముసిలోజులో హాయిగా తిరుగు, నిన్నెవ్వరు అడ్డు ఆపరా, ప్రశాంతంగా జీవించు, నేను ఆపేదేలే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఒక రోజు తీర్పు ఉంది అని మటుకు గుర్తుపెట్టుకో. చాలు, తీర్పు ఉందని గుర్తుపెట్టుకో. నీ గుండె ఇక్కడ ఉన్న గుండె పొట్టకాడికి దిగిపోవాలా, ఆ తీర్పుకి దిగిపోవాలా, జారిపోతాయి గుండెలు, జాగ్రత్త ఆ తీర్పుకి. అమ్మా చేతులెత్తి దండం పెడతానా, ఆత్మానుసారముగా జీవిస్తున్న నీవు ఆత్మీయంగా ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. టకటక. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడే సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అబ్బా, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఏందంట? మళ్ళీ చదవక మాట. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించే. అమ్మా
నడుచుకుంటూ మన యందు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థం నిమిత్తం దేవుడే తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారములో పంపి ఆయన శరీరములో మనము చేసిన పాపానికి ఏం వేశాడంట? శిక్ష విధించాడు. మన పాపాలకి ఆయన శరీరానికి శిక్ష పడింది. మన పాపాలకి ఆయన శరీరం బాధపరచబడింది. మన పాపాలకి ఆయన శరీరంలో నలిగిపోయాడు. మన పాపాలకి ఆయన కొట్టబడ్డాడు. మన శరీరానికి తగవలసిన గాయాలు ఆయన శరీరానికి తగిలినాయి. ఎంత గొప్ప మాట ఈ మాట. నువ్వు నేను చేసిన పాపం ఆయన శరీరానికి బాధకరంగా మారిపోయింది. బాధకరంగా మారిపోయింది. ఇంకా మీరు శరీరానుసారులుగా నడుచుకుంటా ఉన్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఇక నుంచి దాన్ని ఆపేయండి, ఆత్మానుసారముగా నడుచుకోండి. మొదటిగా పిలిచిన దేవుణ్ణి మరియు సేవకుని మర్చిపోయిన దైవజనులు, తప్పుడు బోధను మర్చిపోయిన గలతీయులు, తప్పుడు బోధను అబద్ధ బోధను స్వీకరిస్తున్న గలతీయులు. మూడోదిగా స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకోకుండా లోకంలో నడుచుకుంటున్న గలతీయులు. నాలుగోదిగా అవివేకులైన గలతీ విశ్వాసులు, భ్రమపెట్టిన వారు కొంతమంది ఉన్నారు. ఇదిగో మీరు ఆ భ్రమలో పడబాకండి, దేవుని చేత హెచ్చరింపబడుతున్న ఇదిగో గలతీయులు. ఐదవదిగా వారు ఒకప్పుడు ఆత్మానుసారులే కానీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంట? శరీరానుసారంగా ఉన్నారు. మీరు శరీరానుసారంగా ఉండబాకండి. ఇదిగో మీరు చేసిన పాపానికి ఆయన శరీరం శిక్షించబడింది, ఆయన శిలువ యాగం అయిపోయినాడు. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆఖరిదిగా 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 9 వరకు. దేవుణ్ణి ఎరుగని వారై దేవుణ్ణి కాని వాళ్ళకి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు అని విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైన మూలపాఠములకు మళ్ళా తిరిగిపోబాకండి. మూలపాఠాలకు వెళ్ళిపోబాకండి. మూలపాఠాలకు వెళ్ళబాకండి. మూలపాఠాలంటే ఇప్పుడు ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళకి మూలపాఠాలంటే ఏదంట? భలే చెప్పింది టీచర్ అమ్మ. ఏదంట? వాళ్ళకి మీరు మళ్ళీ తిరిగి వెళ్ళబాకండి. ఇదిగో మీరు ప్రవచించు వారై ఉండాల్సింది. ఇదిగో మీరు భాషల చేత మాట్లాడాల్సింది. ఇదిగో మీరు ప్రవక్తలై, ఇదిగో అనేక మందికి సువార్త పరిచర్య చేసే స్థానంలో ఉండాల్సిన మీరు ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా వెళ్ళిపోతున్నారు? మీరు వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొట్టు పట అట్ర రిద్దేదా, ఎట్ర రిద్దేదా, ఆ రిద్దేదెట్ట పట్ ఈ తరగతి ఇప్పుడు రాస్తున్నావా, ఎట్రా ఈ రాసేదని పట్ అని కొడతల్లా. అట్ట కొట్టించుకోబాకండి దేవుని చేత. మూలపాఠాలకి మీరు మళ్ళీ వెళ్ళిపోబాకండి. మూలపాఠాలకు వెళ్ళిపోతున్నారేమో, కా దీర్ఘమిస్తే మళ్ళీ వాటికి వెళ్ళిపోతున్నారేమో, గుణింతాలకు వెళ్తున్నారేమో. మీరు పదాలు దాటిపోయినారు. ఇదిగో మీరు పారాగ్రాఫులు చదివి ఆ వాటిలో ఉన్న ప్రశ్న పత్రాలకు మీరు కోట్ చేసేవారై ఉన్నారు. మీరే కొత్త పాఠాలు రాయాల్సిన వారై ఉండగా మీరు మళ్ళీ ఆలకాడికి వెళ్ళిపోతున్నారే, దిగజారిపోతున్నారే, దేవునిలో పడిపోతున్నారే. అనేక మందిని దేవుని మందిరానికి తీసుకురావాల్సిన నీవే పడిపోతున్నావే, నీవే దిగజారిపోతున్నావే. మూలపాఠాల్లోకి మీరు వెళ్ళబాకండి. మూలపాఠాల్లోకి వెళ్ళబాకండి. ప్రియమైన విశ్వాసి, దేంట్లోనైనా పడిపోవచ్చు కానీ విశ్వాస జీవితంలో క్రైస్తవుడు పడిపోకూడదు. దేంట్లోనైనా మీరు పడిపోవచ్చు కానీ ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చేసిన పాపాలకి ఆ శరీరం ఇదిగో నీ కోసం
పొడవబడింది. ఇదిగో నువ్వు పెట్టాల్సిన కేకలో ఇదిగో ఆయన కేకలు పెట్టాడు. నువ్వు పడాల్సిన బాధ ఆ శిలువ మీద ఆయన పడ్డాడు. ఆయన శరీరం అంతా గుల్లగా కొట్టబడింది. ఇదిగో ఆయన నల్లగొట్టబడ్డాడు, వ్యసనకార్తుడుగా మారిపోయాడు. ఆ శిలువ మీద నల్లని వాడుగా ఇదిగో మారిపోయాడు. నీ కోసం నా కోసం కాదంటారా? నీ కోసం నా కోసం కాదంటారా? ఇదిగో పక్కన పొడిస్తే రక్తము నీళ్ళు ఇదిగో బయట అలాగే పడిపోయినాయి. నీకోసం అలా చూస్తూ ఆయన శిలువలో మరణించినాడు. ఇంకా నువ్వు రక్షింపడతావని, ఇంకా నువ్వు ఆత్మీయ స్థితిలో పురుగలుపులోకి వెళ్తావని, ఇంకా నువ్వు ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళాలని, నువ్వు మళ్ళీ ఆ రుద్దుకునే స్థితిలోకి నువ్వు ఉండకూడదని, నీ ఆత్మీయ జీవిత పరిపక్వత ఇదిగో అది వికసించి పువ్వై అనేక మందికి అది పుష్పించి అనేక మందికి అది ఉపయోగపడాలని కోరుకుంటే నువ్వు మళ్ళీ నాటబడే స్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకా మొక్కరాని పరిస్థితిలో నువ్వు వెళ్ళిపోతున్నావు. భక్తి జీవితం లోపించిపోయింది. గలతీయుల ప్రవర్తనలు మన బెరక ప్రార్థన మందిర విశ్వాసంలో ఉన్నాయి, మన జీవితాల్లో కూడా ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడమ్మా, మీకోసం నా శరీరం, మీ పాపాల కోసం నా శరీరం నల్ల కొట్టబడింది. మీరు ఆత్మీయమైన పురుగోపులోకి వెళ్తారా? ఇదిగో ఆత్మీయంగా మీరు ప్రారంభించబడి శరీర పంటను కోస్తున్నారే, అది ఎంత మాత్రం ధర్మమ్మా? గోధుమలుగా విత్తబడి గురుగుల స్థితిలోకి మీరు వస్తున్నారే, గురుగులు మీలో మొలస్తున్నాయి, అది ఎంత బాధకరమమ్మా దేవుడికి. ఇదిగో నేను ఒక మాట చెప్పంటారా? నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి అమితమైన బాధ కలిగించే విషయం తెలుసా? అమితమైన బాధ కలిగించే విషయం ఏం తెలుసా? విశ్వాసి పడిపోవడం దేవునికి విపరీతమైన బాధ. ఆత్మీయ జీవితం తగ్గిపోవడం విపరీతమైన బాధ. భక్తి జీవితం తగ్గిపోవడం విపరీతమైన బాధ. విశ్వాస మూలాల్లో పడిపోవడం విపరీతమైన బాధ. ఇదిగో నీ వల్ల మళ్ళీ అయినా సిలువేస్తున్నావేమో, మళ్ళీ ఆ గాయాల్లో నుంచి రక్తం కారుతుందేమో. ఒక్కసారి ఆయన వైపు చూడావు. ఆయన కోసం ఇదిగో ఆయన సిలువ దగ్గరికి ఇచ్చారండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, గలతీయుల ప్రవర్తనలో మాలో ఉంచనివాక. ఇదిగో తప్పుడు బోధకు వాళ్ళు లోనైపోయినారు. దేవా, పిలిచిన దేవుణ్ణి